రామ శ్రీరామ జయ రామ జయ ఈరోజు విశ్వ హిందూ పరిషత్ కార్మిక సంస్థల వారి ఆధ్వర్యంలో రాముల వారి ప్రతిష్టాపన సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ రోజు మా భక్తిని ఈ గిరి ప్రదర్శన ద్వారా మీకు చాటుకుంటున్నాము. కురుమూర్తి స్వామి మమ్మల్ని ఆశీర్వదించు అంటని చెప్పి ఆ స్వామి వారిని వేడుకొని మనం ఈ గిరి ప్రదర్శన కార్యక్రమానికి బయలుదేరాలి. కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా గొప్ప విషయం. ఈ వేదికని అలంకరించినటువంటి పెద్దలు కూడా విశ్వ హిందూ పరిషత్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పాలమూరు జిల్లాలోనే మన దివ్యమైనటువంటి పుణ్యక్షేత్రాలు ఎన్నున్నావో ఆ పుణ్యక్షేత్రాల్లో అంటే ఒకటి గంగాపురం క్షేత్రం గాని, మన్నెంకొండ దేవస్థానం గాని, కురుమూర్తి దేవస్థానం గాని, కడవటి ఆంజనేయ స్వామి దేవాలయం తీసుకున్నా గాని, ఇలా అందరూ రామలింగేశ్వర స్వామి దేవస్థానం తీసుకున్నా, ఎన్ని దేవాలయాలు పుణ్యక్షేత్రాలు ఉన్నాయో అన్ని పుణ్యక్షేత్రాల కంటే మొట్టమొదటిసారిగా కురుమూర్తి స్వామి దేవస్థానంలో గిరి ప్రదర్శన కార్యక్రమాన్ని మనము నిర్వహించుకుంటున్నాం. ఆ స్వామి మనకు కల్పించినటువంటి భాగ్యంగా భావించాలి ఇది. అందుకోసమే మీరు ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడికి విచ్చేసినందుకు మరొకసారి విశ్వ హిందూ పరిషత్ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈనాటి ముఖ్య ఉద్దేశము శ్రీ శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థాన సన్నిధానం లోపల ఈ మహోత్తర కార్యక్రమాన్ని నిర్వహించడం పెద్ద హర్షించదగ్గ విషయము. దానికి అదే విధంగా ఆ కార్యక్రమాన్ని సదుద్దేశంతో మనం ఇక్కడ సంకల్పంతో నిర్వహించాలని చెప్పి కలిసిన పెద్దలందరికీ, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరియు మన హిందూ మిత్రులందరికీ కూడా వివిధ గ్రామాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి విచ్చేసినటువంటి హిందూ మిత్రులందరికీ కూడా మా దేవస్థానం తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ గిరి ప్రదక్షిణ అనేది మనకు తెలిసి మొట్టమొదటిసారిగా మన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గర ఒకసారి ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా ఇంకా మిగతా చాలా ప్రాచుర్యం జరిగిన దేవాలయాలు కూడా మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా లోపల ఉన్నాయి. మన కురుమూర్తి స్వామి గిరుల చుట్టూ 7 కొండల స్వామి స్వరూపమైన శ్రీ తిరుమల తిరుపతి స్వరూపుడైన మన శ్రీ కురుమూర్తి స్వామి వారి 7 కొండల చుట్టూ కూడా గిరి ప్రదర్శన చేయడం హర్షించదగ్గ విషయం. దానికి మేము కానీ మా స్థానిక ఎమ్మెల్యే గారి సహకారంతో కానీ గిరి ప్రదర్శనకు ఎలాంటి ఆటంకాలు లేకుండా మేము పకడ్బందీగా ఏర్పాట్లన్నీ చేయడం జరిగిందని కూడా నిన్ననే చెప్పడం జరిగింది. కురుమూర్తి స్వామి అక్కడ వెంకటేశ్వర స్వామి ఎట్లాగో ఇక్కడ మన కురుమూర్తి స్వామి కూడా అందరికీ కూడా ఆపద మొక్కులు వాడు అనాథ రక్షకుడు అన్నట్టు అందరినీ కూడా చల్లగా చూస్తాడు. మనం భగవంతుడికి గిరి ప్రదర్శన ఈ రోజు మొదలు పెట్టాం. అది నిజంగా చాలా గొప్ప విషయం. ఈ ప్రపంచంలో ఈ సమస్త జగత్తులో హిందూ సనాతన ధర్మం చూపినటువంటి మార్గం సమస్త లోక కళ్యాణానికి వేరే ధర్మం చూపడానికి వీలు లేదండి. అసలు చూపలేదండి. అంత లోతుగా మన కోటాను కోట్ల మంది ఋషులు ప్రతి క్షణం కూడా తప్పిస్తూ ఈ యొక్క సనాతన ధర్మం యొక్క అప్డేటింగ్ చేస్తున్నారండి. దయచేసి దాంట్లో మనకు స్వామీజీ వివేకానందుల వారు, దయానందుల వారు, ఇంకా కోటాను కోట్ల మంది మహానుభావులు, మరి వారి గురించి మనం పేర్లు చెప్పడానికి ఎవరికి చేత కాదు. అంతటి గొప్పది సనాతన ధర్మం. ఎప్పుడు ఉద్భవించింది, ఎప్పుడు పుట్టింది, ఏ గ్రంథం దీనికి ఆదర్శము? అన్ని గ్రంథాలు సకల వేదాంతం అంతా కూడా ఆదర్శమే. ఆ నామమే దాటించు భవసాగరం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మూలాలలో ఉన్నటువంటి ముక్తి మోక్షాలు చైతన్యం కలిగేటటువంటి మూలాధారంలో ఉన్నటువంటి గణపతికి ధ్యానం చేసుకుంటూ మనం కురుమూర్తి కొండల్ని ప్రదక్షిణ చేద్దామని చెప్పి ప్రతి ఒక్కరికి జై శ్రీరామ్ అనుకుంటూ, చైతన్యం ఆగొద్దు దయచేసి, చైతన్యం దయచేసి. చూడండి, నాకు ఇప్పుడు 56 సంవత్సరాలు. ఈ రోజు నేను ఇక్కడే అనేక రకాల ఆసనాలు కానీ ఇంకా ఏది కానీ మనము ఆంజనేయ స్వామిని ఈరోజు శనివారం రోజు దయచేసి అందరూ కూడా ఆంజనేయ స్వామిని చక్కగా మనం హనుమంతాన్ని స్వచ్ఛ పట్టణ చేసుకుంటూ చక్కగా గిరి చేద్దాము. కురుమూర్తిరాయ గోవింద గోవింద అనుకుంటూ ముందుకు సాగుదామని జై శ్రీరామ్. శ్రీ జ్ఞానపీఠ తరఫున సాధు మహారాజ్ శ్రీ రఘుత్తమాచార్యులు మాకు అవకాశం ఇచ్చినటువంటి వేదిక పైన పెద్దలకు ధన్యవాదాలు. ఓం నమః శివాయ. జై శ్రీరామ్. చేతులతో తప్పని కొడుతూ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, 3 నామాల గోవింద, ముల్లోక పూజిత గోవింద, భక్తుల మధ్యవాద గోవింద. జై శ్రీరామ్. విశ్వ హిందూ పరిషత్ వారికి మరి ఒకసారి ప్రత్యేకంగా పూర్ణమ్మ గారు
చైర్మన్ గారు, ఈఓ గారు అందరి వేదిక పైన అందరికీ ఉదయపూర్వకంగా నమస్కారాలు విశ్వ హిందూ పరిషత్ తరఫున తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని చాలా లేట్ అయింది కనుక ఎమ్మెల్యే గారు రెండు మాటలు మాట్లాడి కార్యక్రమం స్టార్ట్ చేయాలని చెప్పేసి వారు సగౌరవంగా కోరుతున్నాం. జై శ్రీరామ్. ఈనాటి కార్యక్రమానికి ఇక్కడికి వచ్చేసిన వేదిక మీద ఉన్న హిందూ బంధువులందరికీ అదేవిధంగా వేదిక ముందున్న హిందూ బంధువులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా సంతోషం. కురుమూర్తి స్వామి పేదల పెన్నిధి. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తి స్వామిని దర్శించుకోవడానికి ప్రతి అమావాస్యకు వేలాదిగా ఇక్కడికి భక్తులు వస్తారు. సో కురుమూర్తి స్వామికి మొదటిసారిగా మన పాలమూరు ముద్దుబిడ్డ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కూడా బ్రహ్మోత్సవాలకు రావాలన్నా మా జిల్లాలో చాలా పెద్ద జాతర కురుమూర్తి స్వామిని ఇక్కడ చాలా మంది పాలమూరు జిల్లా ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతో పేదల వెంకన్నగా ఇక్కడ పూజిస్తారు. మీరు కూడా రావాలని చెప్పేసి పోయి అడిగిన వెంబడే వస్తా అని చెప్పేసి కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు ఇక్కడికి వచ్చిన విషయం మనందరికీ కూడా తెలుసు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా మన కురుమూర్తి స్వామి దర్శనానికి రాలే, కానీ మొదటిసారిగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చి కురుమూర్తి స్వామిని దర్శించుకోవడమే కాకుండా కురుమూర్తి స్వామి డెవలప్మెంట్ కి సంబంధించి ఒక 110 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఈ టెంపుల్ డెవలప్మెంట్స్ అంటే ఇక్కడ ముఖ్యంగా ముసలి వాళ్ళు, ఫిజికల్ గా ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరు కూడా పైకి వచ్చి స్వామిని దర్శించుకోలేని పరిస్థితులలో ఉన్నారు కాబట్టి, మెట్ల గుండా వచ్చి దర్శనం చేసుకోలేరు కాబట్టి వాళ్ళకు ఒక ఘాట్ రోడ్ నిర్మాణం చేస్తే బాగుంటది, భక్తులందరికీ కూడా బాగా సౌకర్యంగా ఉంటుందని ముఖ్యమంత్రి గారిని కోరిన వెంబడే 110 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఈరోజు ఘాట్ రోడ్ నిర్మాణానికి ఆ రోజు ముఖ్యమంత్రి గారి చేతుల మీదనే శంకుస్థాపన చేయడం జరిగింది. అవే కాకుండా ఇక్కడికి వచ్చే భక్తులకు కూడా ఇంకా సౌకర్యాలు చాలా అవసరం ఉన్నాయి. ముఖ్యంగా ప్రతి అమావాస్యకు భక్తులు చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఇక్కడే బస చేస్తారని చెప్పేసి ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్తే ఇదే వేదిక మీద ఆ రోజు నేను కోరడం జరిగింది. మాకు ఇక్కడ ఒక కళ్యాణ మండపము, అదే విధంగా కాటేజెస్ నిర్మాణానికి కూడా మీరు నిధులు కేటాయించాలని చెప్తే తక్షణమే అప్పుడే కలెక్టర్ గారిని ఆదేశించి దానికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా సిద్ధం చేయండి అంటే మళ్ళీ ఒక 66 కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వ పరంగా కలెక్టర్ గారి ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగింది. ఈ గిరి ప్రదర్శనకు సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించి ప్రభుత్వ పరంగా అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ రోజు కూడా ఏర్పాట్లకు సంబంధించి నేను ఆల్రెడీ టెంపుల్ ఈఓకు చైర్మన్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ అంటే భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి ఎల్లప్పుడూ మేము సిద్ధంగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ, మరొకసారి ఇంతటి మంచి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. కురుమూర్తి వాస గోవింద. जय बोलो हनुमान के। हम करेगा। देश की रक्षा कौन करेगा? कौन करेगा? हम
జై